ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్. మనం చేసేది మ్యాంగో మిల్క్ షేక్ బయట వెళ్ళాలని. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. ఆల్రెడీ కొంచెం వాటిని కట్ చేసుకొని ఉంచుకున్నాం. కట్ చేసుకొని దీంట్లో పీల్ తీసేది కనిపించట్లేదు, అందుకని పీల్ తీయకుండా కట్ చేసుకుంటాం. మీ దగ్గర పీల్ తీసేది ఉంటే కట్ చేసి అలా చేయండి. నేనైతే పీల్ తీయకుండా కట్ చేస్తున్నాను. దీని బాగా గట్టుకుంది, కట్ చేయాలి. పండిన మామిడి పండుతో అయితే నేను చేస్తున్నాను. మీకు నచ్చిన మామిడి పండు అంటే పండిన దాంతోనే వేస్తారు కదా. ఖచ్చితంగా జ్యూస్ వేసుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా జ్యూస్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా అయితే వెళ్ళింది. లాస్ట్కి నాకైతే ఒకటైతే పెద్దగా వెళ్ళింది. ఇలా వచ్చేదాకైతే మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే మనం అయితే నింపుకోవాలి. దీన్ని అయితే మంచిగా తీసేసుకుంటున్నా ఒక బౌల్లోకి. అయ్యా నానమ్మ మామిడి పండు దీంట్లో పోయింది. పాలు ఖరాబ్ అయిపోతాయి ఇక అంతా అదేంది చేతి మంచిగా లేదు నాది. కొన్ని పాలు నేను దీంట్లో పోసుకుంటున్నా. దీంట్లో అయితే మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని అయితే వేసేసినాం. మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని వేసేస్తున్నా. మంచిగా వేస్తున్నా. ఒక దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసినాం. ఇప్పుడైతే మిక్సర్ చేయాలి. మిక్సర్లో చేద్దాం అనుకున్నాం. పెద్ద దానికి క్యాప్ అయితే దొరకట్లేదు, అందుకనే మీడియం దాంట్లో అయితే చేస్తున్నాం. మిక్సర్లో అయితే చేయాలి. అయితే మిక్సర్లో వేసేసాము. ఇప్పుడు షుగర్ వేయాలి. హాఫ్ షుగర్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాం. కాదు, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసేసాం. ఇప్పుడు మిల్క్ ఎక్కడ మీగడ లేకుండా పాలైతే వేసుకుంటున్నాం. అయితే సగం వేసుకున్నాం, ఇంకా సగం వేసుకోవాలి. వేసేసినాం. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోస్తున్నాం. హ్యాండ్ వాష్ చేసేసుకొని వచ్చేసినాం. అవి ఇక్కడ పలిపోయింది. ఇప్పుడైతే మనము ఇట్లా ఏదైనా బట్టి ఇట్లా ఆపాలి. టేస్ట్నాం ఇట్లా జ్యూస్ లెక్క అయింది. మీకు నచ్చినట్లు ఒక గ్లాస్లో అయితే పూసేసుకొని తాగుడే. డెకరేట్ చేసేసుకొని తాగుడే. మంచిగా డెకరేట్ చేసేసుకొని తాగేస్తా. ఒక రియాక్షన్ అయితే చూద్దాం. ఇస్తున్నా. సూపర్, నిజంగా సూపర్ వచ్చింది. కోసము 1 మ్యాంగోనే యూజ్ చేసినాం. 1.5 కప్ అయింది. అందుకని